మహాదేవ్ శంభో. ఈరోజు మనకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని గ్రహాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటి పరిహారం కాళికాదేవికి సంబంధించిన ఒక చిన్న పరిహారం అనేది, ఇది పెద్ద పరిహారము, చిన్న పరిహారము మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఈ పరిహారము మనము 11 రోజులు చేసుకోవచ్చు, ఒకరోజు చేసుకోవచ్చు, వారానికి ఒక రోజు చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు సమయం దొరికినప్పుడు చేసుకునే ఇదొక కాళీ తంత్రంలో ఇదొక తంత్రము. ఈ తంత్రానికి మనం ఏం చేయాలి అంటే, దీనికి ఏమేమి, నేను ఒక ప్లేట్ తీసుకున్నా. ఈ ప్లేట్లో మనం ఇంట్లో షుగర్, చక్కెర అనేది ఉంటుంది కదా, వైట్ కలర్ చక్కెర. ఈ చక్కెరని మనం ఒక గుప్పెడు ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా చక్కెర మనం తీసుకొని, ఈ చక్కెరని మనము ఈ పిడికిలి నిండా ఇలా పట్టుకొని ఈ మొత్తం ఈ ప్లేట్లో ఈ విధంగా పరచాలి. సమస్త కష్ట దుఃఖాలకు సంబంధించిన నివారణ కోసం ఈ చక్కెరతో పరిహారం అనేది చాలా అద్భుతమైన పరిహారం. ఇది చేసిన తర్వాత మన కుడి చెయ్యి ఏ విధంగా అయితే మనం ఇట్లా పెడతాం, అభయహస్తము, ఈ చక్కెరని ఈ విధంగా చక్కెరలో పెద్ద ప్లేట్లో ఈ విధంగా మనం ముద్ర వేయాలి. ఈ విధంగా ముద్ర వేసిన తర్వాత ఒక మట్టి ప్రమిద, ఈ మట్టి ప్రమిద ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మట్టి ప్రమిద తీసుకొని ఈ చక్కెర మధ్యలో ప్రమిద పెట్టి ఆవ నూనె, ఆవాలతో తయారు చేసిన ఈ ఆవ నూనెని ఈ విధంగా పోసి ఎర్ర ఒత్తి ఇట్లా ఫ్లవర్గా తయారు చేసుకొని, ఈ ఒత్తిని మనము ఈ విధంగా దీపారాధన కూడా చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఈ విధంగా దీపారాధన చేస్తాం. కింద చక్కెర, ఈ చక్కెరలోన ఈ మట్టి ప్రమిద పెట్టి ఈ దీపారాధన చేస్తూ, ఈ దీపాన్ని మీరు ఏ సైడ్ అయితే కూర్చుంటారో ఆ సైడు ఈ విధంగా, తూర్పు సైడ్ కూర్చుంటే, పడమరకు కూర్చుంటే తూర్పు సైడు, ఈ విధంగా ఈ దీపాన్ని మనం ఈ విధంగా, ఇప్పుడు నేను తూర్పు సైడ్ కూర్చున్నా కనుక మీరు పడమర సైడు ఇట్లా పెట్టేటట్టుగా నేను చూస్తున్నా. కూర్చొని మన కష్టం, మన నష్టం, మన బాధ, ప్రతి ఒక్క సమస్య, ఏ సమస్యకైనా ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఏ సమస్యకైనా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఈ పరిష్కారం కోసం ఈ దీపాన్ని ఇలా పెట్టి అగరబత్తి ధూపం ఇలా చూపించుకున్న తర్వాత దీనికి ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని మీరు 11 సార్లు, 21 సారి, 41 సారి, 108 సార్లు మీ ఓపికని బట్టి చదువుకున్న తర్వాత, ఇది ఎవరు వాళ్ళు స్వయంగా చేసుకునే ఈ మంత్రం. ఓం క్రీం మహాకాళియై నమ, సర్వ సంకట వినాశినే నమ అనే ఈ మంత్రాన్ని, కాళికాదేవికి సంబంధించిన ఈ మంత్రం పఠిస్తూ ఉన్నప్పుడు మన గాలి లేకుండా ఈ దీపానికి మాత్రం చక్కగా వెలుగుతూ ఉంటుంది. మంత్రం చదివినప్పుడు ఈ జ్యోతి పెద్దగా కావడం, మంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్నగా కావడం అనేది కూడా సంభవిస్తూ ఉంటుంది. మీరు చూడండి, అబ్జర్వేషన్ చేయొచ్చు. ఓం క్రీం మహాకాళియై నమః, సర్వ సంకట వినాశినే నమః అనే మంత్రాన్ని చదివినప్పుడు ఇది జ్యోతి పెద్దగా కావడం, చిన్నగా కావడం జరుగుతుంది. అంటే మన మంత్రాన్ని, మన కష్టాన్ని ఈ జ్యోతి కాళీ రూపంలో ఉండి దీన్ని మొత్తము కూడా ఆహ్వానించుకొని, ఈ చక్కెర ఉంది కదా, ఈ చక్కెరలోకి ఆహ్వానిస్తుంది, తీర్చుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇది మనకు మొత్తం అయిపోయిన తర్వాత ఈ దీపాన్ని మనం ఎంతసేపు చేయాలనుకున్నారో అంతసేపు చేసిన తర్వాత దీపం పక్కకు పెట్టేసి, దేవుడి కాడ పెట్టేసి, ఈ చక్కెరని మీ ఇంట్లో కాకుండా మీ గేటు బయట చీమలకే కానీ క్రిమికీటకాలకే కానీ ఏదైతే ఈ చక్కెరని స్వీకరిస్తుందో అక్కడ ఈ చక్కెరని మీరు పోయాలి. పోసినట్టయితే అట్లా నెలకు 4 సార్లు ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడు
ఈ చక్కెరను స్వీకరించిన ఎంత తొందరగా అవి స్వీకరిస్తాయో అంత తొందరగా మీ కష్టాలు మాత్రం ఖచ్చితంగా తీరుతాయి. మంత్రం మరోసారి చెప్తాను. ఓం క్రీం మహాకాళియే నమః, సర్వ సంకట వినాశినే నమః. చిన్న మంత్రమే, చాలా శక్తివైన మంత్రం. ఈ మంత్రాన్ని మీరు పఠిస్తూ ఈ విధంగా ఈ చక్కెరతో మీరు చేసిన ఈ తంత్రాన్ని మీరు చేయండి. మీరు ఆనందాన్ని అనుభవించండి. హర హర్ మహాదేవ్ శంభో.